హాయ్ అండి. మేము ఇంకా అరుణాచలం అయిపోయాక కొన్ని గుళ్ళు అయితే తిరిగామని చెప్పాను కదా. ఇంకా ఈ రోజుతో మొత్తం కంప్లీట్ అయిపోయినట్టేనండి. ఎందుకంటే నేను లాంగ్ వీడియోకి అయితే తీయలేదనమాట. కొన్ని షార్ట్స్ వీడియోస్ కోసమే తీసాను. ఎందుకంటే గుడి లోపల వీడియోస్ తీయనివ్వట్లేదు, బయటే తీయాల్సి వస్తుంది. ఇంకా బయట దానికి ఇంక లాంగ్ వీడియోస్ ఎందుకు, నాకు వీలైనంత షార్ట్ వీడియోస్ పెడదామని నాకు వీలైన దగ్గరలా వీడియోస్ అయితే తీసాను. మేము ఇంకా ఉన్న 2 డేస్ వీలైనంత వరకు మేము అక్కడ ఉన్న లోకల్ గుళ్ళన్నీ చూసామన్నమాట. వెళ్ళి దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకొని ఇంకా మేమైతే అక్కడి నుంచి రిటర్న్ అయిపోతున్నాం అనమాట. అందుకనేసి ఇంకా మాకు టైం ఉన్నంత వీలైనంత గుళ్ళన్నీ తిరిగేసాము. ముందు రోజు అయితే ఇంకా ఈవినింగ్ ఒక 2 గుళ్ళు తిరిగేసి ఇంకా నైట్ అయితే రెస్ట్ తీసుకొని మార్నింగ్ మళ్ళీ రెడీ అయ్యామన్నమాట. అక్కడ నుంచి కంచి వచ్చాము. కంచి వచ్చి బలి దర్శనం చేసుకున్నాము అనమాట. ముందైతే ముందు చూపించింది అమ్మవారి గుడి, తర్వాత కంచి వచ్చాక ఇది ఇంకా బల్లి దర్శనంకి వచ్చాము. ఆ తర్వాత ఇంకా అక్కడ కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా అయ్యింది. అలాగా వీలైన మాకు ఉన్న టైంలో వీలైనంత వరకు ఉన్న గుళ్ళన్నీ తిరిగామన్నమాట. అన్నీ దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకుని ఎందుకంటే మేము 14 నైట్ బయలుదేరేస్తున్నాము. ఇంకా ఆ రోజు వీలైనంత వరకు ఇలాగ గుళ్ళన్నీ దర్శనం చేసుకున్నాము. ఎందుకంటే నేను కొన్ని గుళ్ళు అన్నీ చెప్పాను కదా బయటనే తీసాను అనేసి, ఇంకా లోపల తీయనివ్వట్లేదు అందుకనేసి ఇంకా చిన్నగా తీసాను అనమాట. ఇంకా ఈ గుడి దర్శనాలు అయిపోయాక బీచ్కి అయితే వచ్చాము. ఎండగా ఉంది కదా, కొంతసేపు ఇంకా బీచ్లో ఉండి వెళ్దామని చెప్పి ఇక్కడ కూడా బీచ్ కూడా ఉందండి. అది కూడా రాతితో కట్టడమే, అయితే చూడడానికి బాగుందనమాట. అయితే ఇంకొంతసేపు ఇక్కడైతే అలా ఉండి రెస్ట్ తీసుకున్నాము. అంటే ఈ ఎండంతసేపు చాలా ఎండలు ఉన్నాయన్నమాట. బయట జర్నీ చేసినా కానీ ఆ గాలి వేడిగా వస్తుంది, దానివల్ల అసలు ముఖం మంటలు అనిపిస్తుంది అనమాట. కొంతసేపు అయితే ఇంకా బీచ్లో గడిపేసాము. అలాగా గడిపేసి ఇంకా చెన్నై వచ్చేసాము. అక్కడ బలి దర్శనం అయిందన్నాను కదండి, కంచి కామాక్షి అమ్మవారి దర్శనం కూడా అయ్యింది. అయితే ఇంకా దర్శనాలన్నీ అయిపోయి చెన్నై వచ్చాక ఇంకా షాపింగ్ మాల్లోకి వచ్చామన్నమాట. కొంతసేపు అలాగా చల్లగా ఉంటుందని ఇంక ఇక్కడైతే ఏం తీసుకోలేదు, కానీ అలా తిరిగాము. కొంతసేపు రిలాక్స్ అవుదామని చెప్పి, ఎందుకంటే ఆ ఏసీలో తిరిగితే కొంచెం ఫ్రీ అవుతాం కదా అనిపించింది. అలాగా ఇంకా ఇక్కడ కూరగాయలని చూస్తే కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట. అంటే మనకి ఇక్కడ దొరకని కాదు, కానీ అన్నీ ఒక దగ్గర కలర్ఫుల్గా ఉంటే అలా వీడియో తీసాను అనమాట. అయితే ఇంకా షాపింగ్ మాల్లో కొంచెంసేపు ఉన్నాము. ఉండి అక్కడి నుంచి అయితే వచ్చేసాము. ఇంకా మాకు చెప్పాను కదా నైట్కి ట్రైన్, మేము అక్కడి నుంచి బయలుదేరేయాలని చెప్పి, అదే నైట్కి అయితే మేము అక్కడ స్టార్ట్ అయిపోతున్నాం అన్నాను కదా. ఇంకా అందుకని వచ్చేసి చెన్నై బీచ్ దగ్గరికి వచ్చి అక్కడే సమాధులు చూసుకొని